మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో జనరల్గా ఇది దగ్గు జలుబు జ్వరాల సీజన్. ఇట్లా వర్షాలు పడతానే అందరికీ జలుబులు అనేవి వేధిస్తూ ఉన్నాయి. దగ్గు ఓ పట్టాన తగ్గడం లేదు. ఇక ఇలా ఉందంటే ఏంటంటే తలంతా దిమ్ముగా ఇలా ఉంటుంది. సో దీనికి స్టీమ్ అనేది బాగా పనిచేస్తుందని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఆవిరి ఏ విధంగా పట్టాలి, మన పాతకాలంలో ఆవిరి ఏ విధంగా పట్టేవాళ్ళు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడేవాళ్ళు, సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. గురువు గారు, ఇప్పుడు ఎన్ని మందులు వాడుతున్నా దగ్గు జలుబు జ్వరాలకి స్టీమ్ అయితే తీసుకోవాలని చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయండి, స్టీమ్ తీసుకోండి అని. అయితే ఆవిరి పడడంలో చాలా తప్పులు చేస్తాం మనం. రకరకాల ఫ్లేవర్స్ అని వేసి ఆవిరి పడుతూ ఉంటాం. అలా కాకుండా మన పూర్వీకుల ఆవిరి అనేది ఏ విధంగా పట్టేవాళ్ళు, ఈ కఫం ఇదంతా పోవడానికి. కఫం వస్తే ఎందుకు తలంతా కూడా దిమ్ముగా ఉంటుంది? ఇప్పుడు మీరు నన్ను పరిచయం చేసిన దాంట్లో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటేబుల్ థెరపిస్ట్. ఇప్పుడు యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అనేదాన్ని నేను ప్రమాణాలతో, అంటే ఇప్పుడు ఏదైనా ఒక డైట్ చెప్పితే, ఏదైనా ఒక విధానం చెప్తే దానికి ప్రమాణం ఏంటి? మనకి వేదమే ప్రమాణం. వేదంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల శ్లోకాలు, సూత్రాలు, మంత్రాలు ఉన్నాయి. వాటిని అనుసంధిస్తూ తయారు చేయబడినటువంటి విధానం. అంటే ఇప్పుడు నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్తో పాటు లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైటీషియన్. ఇది అంటే వేదం నుంచి ప్రమాణాలతో తీసుకున్నాం. ఇదంటే ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య పోకడలు, కీటో డైట్ అని, ఆ డైట్ ఈ డైట్, వాటికి ప్రమాణాలు ఉండవు. అంటే నాకేదో పని చేసింది కాబట్టి మీకు కూడా పని చేస్తుంది అన్నట్టుంది. కానీ అలా వేదం అలా చెప్పదు. నాకు పని చేసింది అంటే అందరికీ పనిచేసే విధంగా ఎలా ఉంటుంది అని తెలియజేసేదే వేదిక్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి వేదంలో చెప్పబడింది నస్యకర్మ అంటారు. అంటే మనం ఏదైతే ముక్కు రంధ్రాల ద్వారా తీసుకునేటువంటి, మన శరీరంలో 7 హోతలు, సప్తహోత, 2 కళ్ళు రంధ్రాలు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు కలిపితే సప్తహోతలు. ఈ సప్తహోతలతోటి మనిషి తన జీవనాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఇందులో ఏ ఒక్కదానికి ఇబ్బంది కలిగినా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మీరు అన్నారు ఇప్పుడు వర్షాకాలం, కానీ ఒరిజినల్గా మనం మాట్లాడుకుంటే వర్షాలు ఏం పడట్లా. మనం పర్యావరణాన్ని పాడు చేసాం. అలాగే వర్షాలు సకాలంలో ఎందుకు కురవట్లేదంటే మనం ప్రకృతిని పాడు చేసాం కాబట్టి వర్షాలు కురవట్లేదు. అలాగే ప్రకృతితో పాటు, పర్యావరణంతో పాటు మన శరీరాన్ని కూడా మనం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వేలకాని వేళల్లో తినడం, తినకూడని పదార్థాలు విపరీతంగా తినడం, ఇది వైదిక విధానం ఒప్పుకోదు. సరే, ఓకే, తెలుసో తెలియకో ఒక పొరపాటు చేసావు, దాన్ని నువ్వు మార్చుకోవటానికి, బాగు చేసుకోవటానికి వేదంలో కొన్ని చెప్పబడి ఉన్నాయి. అందులో మనకు ప్రధానంగా మీరు అడిగినట్టు కఫం పడితే తల ఎందుకు దిమ్ముగా ఉంటుంది అంటే, మన శరీరం వాతము, పిత్తము, కఫము వీటితోటే మనం జీవనాన్ని సాగిస్తున్నాం. ఇక్కడ నుంచి తల నుంచి ఇక్కడ వరకు మనకి కఫం నిండి ఉంటుంది. సహజంగా కఫంతోటే ఉండాలి. తర్వాత ఇక్కడ నుంచి నాభి వరకు, నాభి కింద వరకు కూడా పిత్తంతో నడుస్తూ ఉంటుంది సైకిల్. కాళ్ళకి వాతం, ఇవి 3. అంటే ఇక్కడ కఫం ఒక్కటే ఉండదు, కఫంతో పాటు పిత్తము, వాతం కూడా ఉంటుంది. ఇక్కడ పిత్తంతో పాటు పిత్తం అధికంగా ఉంటుంది, కఫము, వాతం కూడా ఉంటుంది. కింద వాతం ఉంటుంది, వాతంతో పాటు మనకి పిత్తము, కఫం. అంటే అవి బ్యాలెన్స్డ్, ఆయా ఆర్గాన్స్ పని చేయడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్, ఋతువులు, మనం తీసుకుంటున్న ఆహారం, మన జీవన విధానం మీద ఆధారపడి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా కేవలం ఒకే జీవన విధానంలో ఉన్నాం. తినడం అవసరం, బ్రతకడం కోసం తినాలి. కానీ ఇప్పుడు అంతా కూడా తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉండి మనం పాడవుతూ మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కూడా పాడు చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలు మీరు అన్నట్టు కఫం అధికం అవుతుంది. కఫం ఎందుకు అధికం అవుతుంది అంటే, మనం తినే ఆహారంలో మనకి లెక్కపత్రం లేదు, సమయం. ఇప్పుడు జలుబులు వచ్చేది వాతావరణం మారినందుకు కాదు. వాతావరణం ఎక్కడ మారిందేమో, వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, వర్షాలు పడట్లా. వర్షాకాలంలో కూడా ఎండలు తీవ్రంగానే కాస్తున్నాయి. అంటే ఈ ఆయా ఋతువులలో రావలసినటువంటి ఋతువులు రాకపోతే ప్రకృతి ఎలా అయితే ఇబ్బంది పడుతుందో, మన శరీరంలో కూడా ఆ ఇబ్బంది. ఇప్పుడు మనకి ఆ తేమ కావాలి, దొరకట్లేదు. అందుకని శరీరం తేమను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కఫాన్ని ఆ ఆహారంలో ఏమన్నా కఫంకి సంబంధించి, అంటే కఫం చెడిపోతుంది.
మన శరీరంలో వాతం పిత్తం కఫాలు 3 బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అవి చెడిపోతే మనకి అనారోగ్యాలు వస్తాయి. చెడిపోయింది అయితే తక్కువ ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నది మురిగిపోతుంది. అది మనం జలుబు రూపంలోనూ మనం దగ్గినప్పుడు ఫ్లమ్ రూపంలోనూ బయటికి ఎలిమినేట్ చేస్తుంది. శరీరానికి ఒక స్పృహ ఉంది, అది పాడైపోతుంది. ఆ పాడైపోయిందన్న దానిని బాగు చేసుకోవడానికి మనకి వేప, దాంట్లో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనొచ్చు. వేపాకు మనం దీన్ని ప్రథమంగా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆవిరి పట్టడానికి వేపాకు, అంటే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో నస్యకర్మ చేయడానికి ప్రధానంగా వాడే దాంట్లో వేపని వాడుతూ ఉంటాం. పూర్వం ఏం చేసేవారంటే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వేప పుల్లతో పళ్ళు తోమేవారు. ఇప్పుడు వేప పుల్ల అంటే చేదు అనేది లేదు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా పంచదార ఉందా అంటున్నారు తప్ప వేప ఉందా అనే మాట మాట్లాడలేదు. వేపాకుతో అంటే పూర్వం వేపని నిత్య జీవన విధానంలో దంతధావనానికి ఉపయోగించేవారు. అంటే కేవలం ఏదో పళ్ళుని శుభ్రపరచుకోవడం కోసం కాదు, మన శరీరంలో నోరు చాలా ప్రథంగమంగా ఉపయోగించేటువంటి అవయవం. మనం దీన్ని చాలా జాగ్రత్తగా, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత, మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అది మన మనసు అవుతుంది, మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందుకని మొట్టమొదటి ప్రాధాన్యత మనం మౌత్కి ఇవ్వాలి. ఆ దంతధావనం దగ్గర వేపని ఎక్కువగా వాడేవారు, వేప పుల్ల. అలాగే దాంతోపాటు ఇంకా చాలా రకాల దంతధావన కూర్చల్ని వాడేవారు. ఇప్పుడు ఆ వాడకం పూర్తిగా పోయింది. ఇక్కడ ఎప్పుడైతే అంటే మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అంగాలకి, ఆర్గాన్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్స్ నోట్లో మనం పొద్దుటే తీసుకునేటువంటి ఆ స్వీట్నర్ పేస్ట్ ఇలాంటి వాటి వల్ల మన నోరు చెడిపోయి మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలని గ్రహించలేని స్థితికి నోరు వెళ్ళిపోయింది. అప్పుడు మనకి ఇక రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనం ప్రథమంగా బాగు చేసుకోవాల్సింది అంటే సీజన్ ఏదైనా సరే దంతధావనం దేంతో చేస్తాం అనే దాని మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇక మనకి ఒకవేళ మనకు తెలుసో తెలియకో పాడు చేసుకున్నాం, ఇప్పుడు బాగు చేసుకుందాం అనే పరిస్థితులలో పరహిత సంహిత అని ఒక గ్రంథం. పరహిత సంహిత అంటే నువ్వు నేర్చుకుని 10 మందికి, పరాయి వాడికి, నీ పైవాడికి నేర్పించవలసింది ఏంటి అంటే నువ్వు ఏదైతే నువ్వు అవలంబిస్తున్నావో నువ్వు అవలంబించి దాని యొక్క ముఖ్య గుణాలను స్వీకరించి అది 10 మందికి అందచేయి. దాంట్లో ప్రధానంగా మనకి ఆవిరి పట్టడం, ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ అంటే వేడి నీటి స్నానం కేవలం అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఒక రకమైనటువంటి స్టీమ్ బాత్, స్టీమ్ ఆ ఆవిరి శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలని బయటికి తీసుకురావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం జలుబు పట్టేసినటువంటి తల, హెవీగా బరువుగా ఉన్నటువంటి తలని తేలికపరచుకోవడానికి ఆవిరి పట్టడం అనేది ఉత్తమంగా ఉపయోగపడుతుంది. దాంట్లో మనకి యాంటీబయాటిక్ ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నటువంటి వేప ఆకుల్ని మరిగించడం ద్వారా అవి అంటే వేపని ముద్దగా చేసి మనం దాన్ని లోపలికి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి, కానీ దానికన్నా సూక్ష్మంగా అణువుల రూపంలోకి మారిపోతుంది ఆవిరిలోకి వెళ్ళడం ద్వారా. అది త్వరగా ఫలితాలను ఇవ్వడానికి పీల్చిన ఒక 15-20 నిమిషాల్లో చాలా రిలీఫ్ ఇస్తుంది. దీంతోపాటు అంటే మనం వేప, అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్ అధికంగా ఉంది దాంట్లో, అన్ని రకాల. అలాగే వెట్టగా ఉండి బాగా నీరులా కారిపోతూ ఉంటుంది తల్లో, అలాంటి వాటిని అరికట్టడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకి పచ్చకర్పూరం, అలాగే మింట్, మనకి పుదీనా అని దొరుకుతూ ఉంటుంది. పుదీనా పువ్వు అని చెప్పేసి అని, వాము పువ్వు అని ఇలాంటివి దొరుకుతాయి. మనకి పచ్చకర్పూరం, వాము పువ్వు, మింట్, పుదీనా ఇవి 3 సమభాగాల్లో ఒక దాంట్లో వేసి కాసేపు మూత పెట్టేస్తే ఒక లిక్విడ్లో తయారవుతుంది. దాన్ని మనం ఆవిరి పట్టడం ద్వారా వెంటనే ఉపశమనం. అంటే చాలా ఇబ్బంది వస్తుంది, ఇది వర్ణించలేము. ఈ అంటే అటు పెద్ద క్రానికల్ డిసీజు కాదు, అలా అని తీసి పారేసేది కాదు, మనిషిని అతాకుతలం చేసేస్తుంది. జలుబు అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే ఈఎన్టీ చెవి ముక్కు సంబంధించినటువంటి సమస్య, ఇది చెవులు బ్లాక్ అయిపోతాయి, ముక్కుకి ఏదైనా సమస్య వస్తుంది. అంటే ఇక్కడ మనకి ముక్కు రిప్రజెంటేటివ్ లంగ్స్, ఊపిరితిత్తులకి అనుసంధానంగా ముక్కు ఉంటుంది. అది మనం చేసే ప్రతి పనికి అది అవరోధంగా ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాలి. సీజన్స్ మారుతూ ఉన్నాయి. సహజంగా వర్షాలు పడాల్సిన సీజన్లో ఎండల్ని చూస్తున్నామంటే ఇది కూడా మనకి ఆరోగ్యదాయకం కాదు. లేనిపోయిన డిసీజెస్, చాలా రకాల రోగాలు బయటపడుతున్నాయి. అందుకని ఆవిరి పట్టడం అనేది ఉత్తమం. దాంట్లో మనం వాడుకోవాల్సినవి వేపాకులు, పసుపు. ఓకే, వాటర్ తీసుకుందాం ఫస్ట్. ఈ దంతధావనాన్ని ప్రధానంగా తీసుకుని మన సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి అగస్త్య
దంతరక్ష చూర్ణం. ఓకే, అప్పుడు మన పూర్వీకులు ఎలా చెప్పారు? యాన్సెంట్ వేదిక్ ఇండియన్ టూత్ పౌడర్, పళ్ళ పొడి. సో అలాగే అంటే మరి ఇంట్లో కూడా ఈ వేపాకులతోటి, అలాగే ఉత్తరేణి ఆకులు, కరక్కాయ మనం ఇంతకు ముందు చేసాం. అది వాడి మనం ఇంతకు ముందు చేసి చూపించాం పళ్ళపొడి ఎలా తయారు చేసుకోవాలి. అది బాగా వాడి దాన్ని రిజల్ట్స్ చూసి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రేరణగానే మనం ఇది అన్ని రకాల హెర్బ్స్ ఉన్నాయా? అన్ని రకాల హెర్బ్స్ ఉన్నాయమ్మా. మీకు లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఉంటాయి. అగస్త్య దంత రక్ష చూర్ణం. సో అంటే టూత్ పేస్ట్ వాడితే మనకి డయాబెటీస్ అనేవి వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇది అంటే మీకు ఆ నాలిక మీద ఉన్నటువంటి ఎంజైమ్స్, టేస్టింగ్ బర్డ్స్ దెబ్బతినకుండా 18 మైక్రోన్యూట్రిషన్స్ ని మన నోట్లో లాలాజలంలో 18 రకాల మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి. అవి పాడవకుండా మన దేహానికి రక్షణ ఇస్తూ అద్భుతంగా, చాలా అద్భుతంగా మీరు దీన్ని యూజ్ చేసిన తర్వాత సుమారు 2-3 గంటల పాటు ఆ ఫ్రాగ్రెన్స్ అనుభవించగలరు. ఇంకా ఈ పిప్పి పళ్ళు ఇంకా ఇలాంటి సమస్యలు అసలే రావేమో. అంటే పాడవడం అనేది ఉండదు దీనివల్ల. ఇంతకు ముందు పాడైన వాటిని మనం కొంచెం గట్టిపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం పళ్ళు పాడైనవి అంటే కేవలం మనం దంతాల మీద దృష్టి పెడతాం, కానీ అది పొట్టకు కూడా కనెక్షన్ అయి ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిచేయాలి. అందుకని ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం జరిగింది. చాలా మందికి నోటి దుర్వాసన అంతా ఇవన్నీ తగ్గుతాయి, పిప్పి పళ్ళు చాలా బాగా తగ్గుతాయి. అంటే బాగా ఎక్కువ రిజల్ట్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం చేతులు వేసుకొని కొంచెం కొబ్బరి నూనె కలిపి అలా పళ్ళకి పెట్టేసి కాసేపు వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడు మనం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే మీకు 2-3 రోజుల్లోనే ఆ రిజల్ట్స్ చూడగలుగుతారు. అగస్త్యాన్ని ఎందుకు పెడతారు గురువు గారు? అగస్త్యుడు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి సూత్రాలు చెప్పినవాడు. జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రాన్ని మనకి అందించినటువంటి ద్రష్ట. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ కరెంటుకి పుట్టుకకి కారకుడు అగస్త్యుడే. కుండలో కరెంటుని ఎలా తయారు చేయొచ్చు అంటే ఆ రోజుల్లో ఆయన తయారు చేసి చూపించినటువంటి అగస్త్య సంహిత అంటే మనకి మంచి చేయున్నదని. అవును. సో ఇది దంతరక్ష చూర్ణం దంతాలను రక్షిస్తుంది. నోటిలో ఉన్న క్యావిటీస్ వీటిలన్నిటికి పోవడమే కాదు, మంచిగా నోటి హెల్త్ కి, ఓరల్ హెల్త్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓరల్ హెల్త్ కి డైలీ 2 times తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి దంతాలను పొందగలుగుతారు. ఖచ్చితంగా గురువు గారు. సో మనం రకరకాల టూత్ పేస్ట్లో వాటిలో అది ఉందా ఇది ఉందా వాటిని వెతుక్కునే బదులు ఇలాంటివి మన ప్రాచీనులు ఎప్పటి నుంచో చెప్పిన ప్రాచీన గ్రంథాల్లోంచి చేసినాయి కాబట్టి యాన్సెంట్ వేదిక్ ఇండియన్ ప్రొడక్ట్స్. సో మనం ఆవిరి గురించి మాట్లాడుతున్నామా? ఆవిరి కొంచెం నీళ్ళు బాగా మొరగట్టాలమ్మా, ఆవిరి పైకి వచ్చేలా చూసుకొని. సో గురూజీ ఫస్ట్ వేపాకులు అంటే నూరు వేయొద్దు కదా, జస్ట్ అంటే మరీ ఎక్కువ నూరేస్తే ఘాట్ ఎక్కువగా ఉంటుందమ్మా. కొంచెం మనం నలిపేసినా కూడా బాగుంటుంది. కొన్ని నెలగా చిన్న చిన్న ముక్కల కింద చిదిపి, అంటే మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేస్తామా దాంట్లో? కొంచెం పసుపు ఎంతైనా వేయచ్చు, సరిపోతుంది. సరిపోతుంది. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పచ్చకర్పూరము, పుదీనా, వాము పువ్వు, ఈ 3 కలిపి ఒక సీసాలో వేస్తే లిక్విడ్ తయారవుతుంది. ఆ లిక్విడ్ అంటే నేను రెగ్యులర్గా మింట్ వాడుతుంటాను, పెప్పర్మెంట్. దీని ఒక 2 డ్రాప్స్ వేస్తే, మింట్ డ్రాప్స్ అంతే. ఓకే, దగ్గరకు వచ్చి లైట్గా ఆవిరి పట్టండి, మీకు తెలుస్తుంది. ఇంకా ఆవిరి మామూలుగా ఇలా వెలిగించాను, స్టవ్ వెలిగించాను ఒకసారి, బాగా వస్తుంది. అంటే ఆవిరి బాగా అంటే ఇది మీరు పూర్వం మనకి అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవారు, దుప్పటి మందంగా ఉన్నటువంటి దుప్పటి ముసిగేసుకుంటే తలకి చెమటలు పట్టేస్తాయి, త్వరగా మీకు హీల్ అవుతారు అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ కఫం దీనికి తెగిపోయి బయటకు వచ్చేస్తుంది, ఫ్రీ అయిపోతాం. కఫానికి విరుగుడు వేప, గట్టిగా పీల్చాలమ్మా. దీంతో పాటు మామూలుగా పూర్వం అయితే మనకి ఈ బాంబ్స్ ఉండేవి కదా, ఆ బాంబ్స్ ని దాంట్లో వేసి కొంచెం గట్టిగా. ఇప్పుడు మీరు ఆయిల్ వేసారు కదా, మింట్ ఆయిల్, మింట్ చాలా బాగా, అంటే అది బాగా చాలా స్ట్రాంగ్ అమ్మా, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం అది అంటే అందరూ సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కోసం చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా
మన ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం. మనకి సంపాదన ఎంత అవసరమో సంపాదించడానికి మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం. ఇప్పుడు ఈ ఆవిరి అనేది నార్మల్గా కూడా పట్టొచ్చు, రెగ్యులర్గా పడుతూ ఉంటే మనకి, అంటే మనం బయట పొల్యూషన్లో తిరుగుతున్నాం, కళ్ళు పొల్యూషన్కి ఫీల్ అవుతున్నాయి, చెవులు ఫీల్ అవుతున్నాయి, ముక్కులు ఇవన్నిటిని కూడా అద్భుతంగా ఆవిరి పట్టడం, అరోమా థెరపీ లేకపోతే స్టీమ్ బాత్ ఇలాంటివి చాలా మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇవన్నీ ఏదో పెద్ద సమస్య వచ్చిన తర్వాత వాటికి అప్పడమే కానీ మనం మన శరీరం మీద దృష్టి పెట్టట్లేదు, మిగతా అన్నింటి మీద దృష్టి పెడుతున్నాం. అదే ముందే మనం జాగ్రత్త పడితే ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తులు కూడా క్లెన్స్ అవుతాయి 100%. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఢిల్లీ పొల్యూషన్ నెంబర్ 1లో ఉంది, నెంబర్ 2కి హైదరాబాద్ ఉంది. ఇది ఢిల్లీని కూడా దాటే స్థితికి వెళ్ళిపోతుంది. విపరీతమైన కాలుష్యం. ఈ కాలుష్యం ఏరియాస్లో బాగా ఎక్కువగా ఉంది. మనకి అటు సైడ్ ఫ్యాక్టరీస్ బాగా ఎక్కువ ఉన్న సైడు, అటు సైడ్ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ అంటే ఇప్పుడు అక్కడ నుంచి దూరంగా పారిపోలేము, విడిచి వెళ్ళలేము. కాబట్టి రెగ్యులర్గా మీరు ఒక 5-10 నిమిషాలు మీ దగ్గరలో మీకు అనుకూలంగా ఉన్న ఏదో ఒకటి, కనీసం ప్లెయిన్ వాటర్ అయినా ఆవిరి పట్టండి. ఈ సమస్యల నుంచి బయటపడతారు. మనకి చాలా రకాలు ఉన్నాయి, మనకి ఔషధ గుణాలు కలిగినటువంటి ప్లాంట్స్. అందులో ఏదో ఒకటి మీరు వేసుకొని లవంగ మొగ్గలు దంచేసుకుని ఇలా అరోమా అది పేల్చడం వల్ల మీరు 100% ఫ్రీ అవుతారు. చక్కగా చెప్పారు గురువు గారు. అంటే ఆవిరి పట్టాలి అంటే రకరకాల కెమికల్ బేస్డ్ మళ్ళీ ఆయిల్స్ తేవడము, బాంబ్స్ అన్ని వేయడం అలా పట్టేవాళ్ళు. సో అది ఆవిరి పట్టడం అంటే ఇది మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడినట్లు మన పూర్వీకులు ఏ విధంగా ఆవిరి పట్టారు. ఇప్పుడు టర్మరిక్, తులసి కూడా వాడుకోవచ్చు, తులసి కూడా వాడుకోవచ్చు, పుదీనా పువ్వు ఇలా చెప్పారు కదా, అలాంటి వాటితో ఆవిరి పట్టడం వల్ల మంచిగా ఊపిరితిత్తులు క్లెన్స్ అవుతాయి. కఫం ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. చక్కగా చెప్పారు గురూజీ. అసలు జలుబు చేసిందంటే 7-8 days వరకు అలానే ఉంటుందని చెప్తూ ఉంటారు. మందులు వాడితే వారం రోజులు, మందులు వాడకపోతే 8 రోజులని అట్లాగే ఉంటుంది. సో డాక్టర్లు కూడా మందులు వాడుతూ మీరు ఆవిరి పట్టండి అని చెప్తూనే ఉంటారు. సో దానికంటూ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు, మనం చేస్తున్నటువంటి జీవన విధానంలోనే అది మార్పు వస్తుంది. కాబట్టి వాడినా వాడకపోయినా అది తగ్గుతుంది. దానికి మనం ఇలాంటివి మనకి ఇబ్బంది లేకుండా తగ్గే సమయం వరకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ పసుపు నీళ్ళతో ఆవిరి పట్టడం, వేపాకులు వాడటం, తులసి వాడటం, ఇవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే సమస్య తీవ్రత చెందకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా. చక్కగా చెప్పారు గురూజీ. సో అందరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మితలే.